జై శ్రీరామ్. నా అన్నదమ్ములకు, నా అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మళ్ళీ ఒక నిప్పు లాంటి నిజంతో మీ ముందుకు వచ్చేసింది మన న్యూస్ అఖండ. హిమంత బిశ్వ శర్మ గారు మన భారతదేశంలో ఈయన ఒక పాపులర్ లీడర్ అన్నమాట. ప్రస్తుతం ఈయన అస్సాం రాష్ట్రానికి 15వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2021 మే 10వ తేదీ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. నిజానికి ఈయన తన రాజకీయ ప్రస్థానాన్ని మొదట కాంగ్రెస్ పార్టీలోనే మొదలుపెట్టినారు. కానీ 2015లో ఆయన కాంగ్రెస్ను వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీలో చేరినారు. ఈయన పార్టీ మారడానికి మెయిన్ రీజను రాహుల్ గాంధీనే. రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలను నచ్చకనే మన హిమంత బిశ్వ శర్మ గారు బీజేపీలోకి వచ్చారు. గతంలో ఉన్నటువంటి సర్బానంద సోనోవాల్ ప్రభుత్వంలో ఈయన ఆర్థిక, అలాగే విద్య, ఆరోగ్య శాఖల మంత్రిగా సేవలైతే అందించారు. అంతేకాకుండా మన హిమంత బిశ్వ శర్మ గారు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం కావడంలో కీలక పాత్ర అయితే పోషించారు. ఈయన గొప్ప నిజాయితీపరుడు, అలాగే ధైర్యవంతుడు కూడా. మామూలు మనిషి కాదు. మన దేశంలోని ముఖ్యమంత్రుల్లో యోగి ఆదిత్యనాథ్ గారి తర్వాత ఆ స్థాయిలో హిమంత బిశ్వ శర్మ గారు గుర్తింపు అయితే పొందినారు. అస్సాంలో ముస్లింల జనాభా 40% పెరగడంతో ఈయన ముస్లింల ఓట్ల కోసం ముస్లిం సంతుష్టీకరణ పనులేవి కూడా చేయలేదన్నమాట. అందుకు బదులుగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులను ఏరిపారేయడం మొదలుపెట్టినారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను గుర్తించి వాళ్ళను బంగ్లాదేశ్కు పంపించే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ముస్లింల జనాభా అసహజంగా పెరగకుండా ఉండటానికి వాళ్ళు ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకునేటటువంటి వ్యవస్థను రద్దు చేశారు. అలాగే ఈ ముస్లింలలో బాల్య వివాహాలను కూడా రద్దు చేశారు. ముస్లింలు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలను గనక కనొచ్చు, ఒకవేళ గనక కంటే వాళ్లకు ప్రభుత్వ సౌకర్యాలు, అలాగే పథకాలు అందకుండా ఉండే విధంగా కొత్త చట్టాలని కూడా తీసుకొచ్చారు. వీటితో పాటుగా అస్సాంలో ఎన్ఆర్సీని ప్రవేశపెట్టి అక్రమ వలసదారులను ఏర్పారేస్తున్నారు. మొత్తం మీద అస్సాంను కాపాడుకోవడానికి హిమంత బిశ్వ శర్మ గారు విపరీతంగా కృషి చేస్తున్నారు. ఇకపోతే హిమంత బిశ్వ శర్మ గారి భార్య పేరు రినికి బుయాన్ శర్మ. ఈమె ఒక హౌస్ వైఫ్ అనమాట, అంటే గృహిణి. ఈమె పెద్దగా రాజకీయాలు అయితే పట్టించుకోదు. తన పని ఏదో తాను చూసుకుంటా, భర్తను పిల్లలను చూసుకుంటా, వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ గారి భార్యను రాజకీయాల్లోకి లాగింది. చూడండి, అస్సాంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. దీంతో రాజకీయంగా లాభపడాలన్న ఉద్దేశంతో అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి మన హిమంత బిశ్వ శర్మ గారి పైన కాంగ్రెస్ పార్టీ అనేక నిందలన్నీ కూడా మోపింది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడైనటువంటి పవన్ ఖేరా తీవ్ర వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. ఈ పవన్ ఖేరా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రముఖ రాజకీయ నాయకుడు, అలాగే ఆ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి కూడా. ప్రస్తుతం ఈ పవన్ ఖేరా ఆ పార్టీకి సంబంధించి మీడియా, అలాగే ప్రచార విభాగం చైర్మన్గా బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్నాడనమాట. ఇక ఈ పవన్ ఖేరా మొన్న అస్సాంలో మాట్లాడుతా అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారి భార్య అయినటువంటి రినికి బుయాన్ శర్మకు 3 పాస్పోర్ట్లు ఉన్నాయని, ఆ కుటుంబానికి వేల కోట్ల రూపాయల వ్యాపార లాభాలు ఉన్నాయని ఈ పవన్ ఖేరా ఆరోపించాడు. ఆరోపణలు చేసేది ఉండదు, అది ఎవరైనా కూడా చేస్తారు. దానికి ఆధారాలు కదా ఉండాలా. సరే, భారతదేశ పౌరసత్వ నియమాల ప్రకారం ఒకే వ్యక్తికి 2 దేశాల పౌరసత్వాలు ఉండటానికి అస్సలు వీల్లేదు. కానీ ఈ రినికి బుయాన్ శర్మ దగ్గర యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈ, అలాగే ఈజిప్టు, అంటిగ్వా అండ్ బార్బుడా దేశాలకు చెందినటువంటి 3 యాక్టివ్ పాస్పోర్ట్లు ఉన్నాయని చెప్పేసి ఈ పవన్ ఖేరా అడ్డగోలుగా పచ్చి అబద్ధాలని కూడా చెప్పినాడు. ఈ హిమంత బిశ్వ శర్మ గారి భార్యకు దుబాయ్లో విలాసవంతమైనటువంటి ఆస్తులు ఉన్నాయని, అలాగే అమెరికాలోని వ్యోమింగ్లో సుమారుగా 52,000 కోట్ల విలువైనటువంటి కంపెనీ ఉందని చెప్పేసి పేర్కొన్నాడు. కాదులే, ఆయన ఏమన్నా రాహుల్ గాంధీనా లేకపోతే ఇంకేమన్నా? ఏంది మాట్లాడే మాటలు కన్నా ఒక అర్థం పర్థం ఉండమనిలే. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన ఎన్నికల అఫిడవిట్లో ఈ విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించకుండా దాచిపెట్టారని, ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అని, హిమంత బిశ్వ శర్మ నామినేషన్ రద్దు చేయాలని చెప్పేసి భారత ఎన్నికల కమిషన్ను ఈ పవన్ ఖేరా అయితే కోరినాడు. అంటే తలాలా తోకాలా ఏమి లేకుండా ఇష్ట ప్రకారం ఏదో ఒకటి దానికి దీనికి ముడిపెట్టి నువ్వు పోయి ఎలక్షన్ కమిషన్ కాడికి పోతే వాళ్ళు ఒప్పుకుంటారా? నీ దగ్గర ఏమన్నా ఉంటే దానికి ఆధారాలు చూపిరా నాయనా అని అడుగుతారు. అంతేనా కాదా? సరే,
పవన్ కేరా ఇందుకు సంబంధించినటువంటి కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు కూడా చూపించాడు. చెప్పా కదా, ఇవన్నీ కూడా ఈజిప్ట్కి చెందినటి అన్నమాట. అయితే ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్లని, ఆ పాస్పోర్ట్ కూడా ఫేకేనని స్వయంగా ఈజిప్ట్ రాయబారి తెలియజేశాడనమాట. అర్థమవుతుందా? అంతే. ఇక హిమంత బిశ్వ శర్మ గారి భార్య అయినటువంటి రినికి బుయాన్ శర్మ గారు ఈ గుంటనక్కైనటువంటి పవన్ కేరా పైన అస్సాం పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టింది. ఈ పవన్ కేరా పైన రాజకీయాల్లో లేనటువంటి తనను సాఫ్ట్ టార్గెట్ గా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, తన పైన చేసినటువంటి ఆరోపణలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఫోటోషాప్ సాయంతో సృష్టించినటువంటి నకిలీ పత్రాలని చెప్పేసి ఆమె స్పష్టం చేశారు. పవన్ కేరా తనపై చేసినటువంటి ఆరోపణలు అన్నీ కూడా అవాస్తవాలని, కల్పితాలని చెప్పేసి పేర్కొంటూ మొన్న ఏప్రిల్ 6వ తేదీన గౌహతిలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నమాట. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ పవన్ కేరా పైన ఫోర్జరీ, మోసం అలాగే పరువు నష్టం వంటి 12 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. ఇక అస్సాం పోలీసులు రంగంలోకి దిగినారు. వీళ్ళేం తక్కువ కాదు, యోగి పోలీసులు ఎంతో వీళ్ళు కూడా అంతేనమాట. ఈ గుంటనక్కైనటువంటి పవన్ కేరా కోసం ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్నటువంటి పవన్ కేరా నివాసంలో అస్సాం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అలాగే ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు అయితే చేపట్టినారు. పోలీసులు వెళ్ళినటువంటి సమయంలో ఈ పవన్ కేరా ఇంట్లో అయితే లేడంట. ఈ పవన్ కేరా ప్రస్తుతం అందుబాటులో లేరని, తప్పించుకున్నాడని పోలీసులు మీడియాకి అయితే తెలియజేశారు. అయితే పోలీసులు అంతటితో ఊరుకోకుండా ఈ పవన్ కేరా ఇంటిని క్షుణ్ణంగా సోదా చేశారు. సరే, ఈ కథ కూడా ఏందో చూద్దాం అన్నట్టు. ఈ సోదాల అనంతరం పోలీసులు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అలాగే కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తులో కొన్ని నేరపూరితమైనటువంటి అంశాలు లభ్యమయ్యాయని, కాబట్టి పవన్ కేరాను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదని అస్సాం పోలీస్ డీజీపీ అయినటువంటి దేబోజిత్ నాథ్ గారు అయితే తెలిపారనమాట. సరే, ఇదంతా కూడా ఎట్లుంటే హిమంత బిశ్వ శర్మ గారు ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించినారు. ఆ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతా కాంగ్రెస్ నాయకుడైనటువంటి పవన్ కేరా, గౌరవ్ గొగోయ్ వెల్లడించినటువంటి సమాచారానికి ఒక పాకిస్తానీ సోషల్ మీడియా గ్రూప్తో సంబంధాలు ఉన్నాయి. నా భార్య పైన ఆరోపణలు చేయడానికి కాంగ్రెస్ ఉపయోగించినటువంటి పత్రాలను పాకిస్తానీస్ ఇన్ ఆజ్మాన్ అనేటటువంటి సోషల్ మీడియా గ్రూప్ నుంచి సేకరించారు. పాకిస్తాన్కు చెందినటువంటి ఒక వ్యక్తి పోగొట్టుకున్న పాస్పోర్ట్ పైన ఆమె ఫోటోను మార్ఫింగ్ చేసి పెట్టారు. అయితే ఇలా చేయడానికి కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ సహాయం తీసుకోవడం నాకు చాలా ఆందోళన కలిగిస్తుంది. వాళ్ళు చేసింది కేవలం మోసం మాత్రమే కాదు, దేశానికి వ్యతిరేకంగా చేసినటువంటి నేరం. అంతేకాకుండా పవన్ కేరా పోలీసులకు దొరకకుండా ఉండటానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి తెలంగాణకు పారిపోయాడనే షాకింగ్ విషయాన్ని ఆయన అయితే బయటపెట్టినారు. అయితే హిమంత బిశ్వ శర్మ చెప్పినట్టే ఈ పవన్ కేరా తెలంగాణలోనే ఉన్నాడు. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్కు పారిపోయి వచ్చాయంట. ఈ పవన్ కేరా కారులో వెళ్ళడం మీడియా కంట అయితే పడింది. హిమంత బిశ్వ శర్మ గారు ఈ విషయంలో చాలా సీరియస్గానే ఉన్నారు. ఆయన పవన్ కేరాను ఉద్దేశించి మాట్లాడతా, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఫేక్ డాక్యుమెంట్లతో, ఈ అబద్ధపు ఆరోపణలతో నా భార్యను రాజకీయాల్లోకి లాగి బ్రతికిపోతానని చెప్పి అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో పవన్ కేరా, నువ్వు ఢిల్లీలో దాక్కున్న, హైదరాబాద్కు పారిపోయిన, ఆఖరికి పాతాళంలో దూరినా సరే అస్సాం పోలీసులు నిన్ను మాత్రం వదిలిపెట్టరు. నిన్ను పాతాళం నుంచి కూడా లాక్కుని వస్తాము. చట్టం అంటే ఏంటో, ఆడబిడ్డల మీద నిందలు వేస్తే శిక్ష ఎలా ఉంటుందో నీకు ప్రత్యక్షంగా చూపిస్తామని చెప్పేసి నిప్పులు జరిగినారు. అంతేకాదు, ఒక ముఖ్యమంత్రి భార్య పరువు తీయడానికి పాకిస్తానీ సోషల్ మీడియా గ్రూపులతో నువ్వు చేతులు గలుపుతావా? నీది కేవలం రాజకీయం కాదు, నీది పక్కా దేశద్రోహం. నీ వెనక ఉన్నది ఎవరో, నిన్ను నడిపిస్తాంది ఎవరో మాకు తెలుసు. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. వేటైతే మొదలైందంటూ మన హిమంత బిశ్వ శర్మ గారు ఇచ్చినటువంటి ఆ వార్నింగ్కు ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక ఏం జరుగుతుందో మరో 2 రోజులు అయితే కానీ తెలియదు. అదే విషయం అయితే మిత్రులారా, అధికార దాహంతో కాంగ్రెస్ నాయకులు ఏ స్థాయికి దిగజారిపోయినారో ఒకసారి గమనించండి. ఏమంత అవసరం? నువ్వు నిజం ఉంటే దాని నిజాలు బయటపెట్టు, అంతేగాని చిన్నపిల్లల మాదిరి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఏఐని ఉపయోగించి ఇట్లా చేసేదే నీ స్థాయి ఏంది? నువ్వేంది? నువ్వు చేసే పనులేంది? రాజకీయ లబ్ధి కోసం పాకిస్తాన్ సోషల్ మీడియా గ్రూపులను వాడుకుంటూ మన దేశ ముఖ్యమంత్రి భార్యపైన నిందలు వేస్తూ దేశద్రోహానికి పాల్పడతారు. ఈ గుంటనక్కైనటువంటి పవన్ కేరా చేసిన పనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వాళ్లకు ఎటువంటి శిక్ష వేయాలో కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మన దేశం పట్ల, మన ధర్మం పట్ల బాధ్యతగా ఈ నిజాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్న
ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సంచలన నిజాలు అలాగే నిప్పు లాంటి వార్తల కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.